హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను చూపించే రెసిపీ వచ్చేసి మెంతి కూరతో పెసరపప్పు కూర అండి. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. అలాగే వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి మెంతి కూర నేను ఇంట్లోనే పెంచుకున్నానండి. అప్పుడు చూపించాను కదా ఒక వీడియోలో మెంతులు చల్లుకొని మొక్కలు వచ్చినాయని. అదిగోండి ఇప్పుడు నేను అది రెడీగా ఉందండి కోయడానికి. అందుకే మొత్తం కోసేసాను. చాలా ఫ్రెష్గా మనం ఇంట్లోనే వేసుకొని చేసుకోవచ్చండి. ఈజీగా పెరుగుతుంది మెంతి కూర. ఇదిగోండి మొత్తం కోసాను. ఇదిగోండి 2 కట్టల వరకు అయ్యింది నాకు. ఇప్పుడు దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక జల్లెడ గిన్నెలో వేసేసుకున్నాను నేను అది. అలాగే ఒక కప్పు పెసరపప్పు ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకొని నీళ్ళు అన్నీ వంపేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మెంతి కూర కూడా శుభ్రంగా 2 సార్లు కడిగేసి జల్లెడ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే పోపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక మీడియం సైజు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది ఇందులో వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని మనం కొంచెం ఆయిల్లో అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి పెసరపప్పు అనేది. ఇలా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత చూసారు ఇప్పుడు దాంట్లోకి ఇదిగోండి ఆయిల్ బయటకు వచ్చింది చూసారా, పెసరపప్పు అంతా వేగి. ఇప్పుడు నేను దాంట్లో కొంచెం అంటే కొంచెమేనండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది బాగా వేగిపోయి. ఇప్పుడు మనం మెంతి కూర వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం తగ్గించే వేసుకోండి, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం మగ్గించుకోవాలండి. బాగా మగ్గించుకొని పచ్చివాసన అంతా పోయే వరకు మెంతి కూర వేసిన తర్వాత వాటర్ వస్తుందండి మెంతి ఆకులోంచి. ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత నేను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకు అంటే పెసరపప్పు అనేది కొంచెం మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మెత్తగా తగలాలి కాబట్టి కొంచెం వాటర్ పోసాను, 1 టీ గ్లాసు. అది కొంచెం మూత పెట్టేసి ఉడికించుకున్నాను ఇలాగా. ఇలా ఉడికిన తర్వాత పెసరపప్పు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అలా ఉడికిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు నేను దంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. అలాగే కసూరి మేతి కూడా కొంచెం వేసానండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకుని తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలో తీసేసుకోవచ్చు. ఇదిగోండి పెసరపప్పు మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.